డియర్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పేపర్ 2 సంబంధించిన సిలబస్ను చూస్తున్నాం. అంటే పేపర్ ఉంటే మనందరికీ తెలిసిందే, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అదే రకంగా ఉర్దూ కావచ్చు, ఈ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ మిత్రులు. అదే రకంగా తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్, వారికి సంబంధించిన సిలబస్ని వీడియోలో చూడడం జరుగుతుంది. సో దీనికి మనం ఆధారంగా కూడా మనం 2017 TET ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేసిన దీని ఆధారంగా మనం చేసుకుంటున్నాం. 16-17లో కూడా సేమ్ సిలబస్ ఇవ్వడం అనేది జరిగింది. సో దయచేసి ఒకసారి మనం చూద్దాం. ఇందులో బులెటిన్లో మనకి ఏమి ఇచ్చారంటే పేపర్ 2 సంబంధించింది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి కూడా సిలబస్కి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూద్దాం. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ 150. 2 hours 2.5 hours టైం ఇస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ కాంటెంట్ ఎలా ఉంటుంది అంటే చూస్తున్నాడు. ఒకటేమో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, దాన్ని మనం సైకాలజీ అనుకుంటాం. సైకాలజీ పెడగాజీ అని కూడా పేర్కొంటాం. దానికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 అంటే తెలుగు కావచ్చు, లేదా తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, బెంగాలీ కావచ్చు, కన్నడ కావచ్చు, ఏదైనా కూడా లాంగ్వేజ్ 1 కింద వస్తుంది. అందులో కూడా 30 క్వశ్చన్స్ 30 మార్కులు. తర్వాత లాంగ్వేజ్ 2 అయినట్టయితే ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇవి కంపల్సరీగా అందరికీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్లకు మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయాలి కంపల్సరీ. ఇక్కడ 60 మార్కులు 60 క్వశ్చన్స్. ఫర్ సోషల్ స్టడీ టీచర్స్ సోషల్ స్టడీస్ ఉంటుంది, అందులో 60 మార్కులు 60 క్వశ్చన్స్ 60 మార్కులు. సి ఫర్ ఎనీ అదర్ టీచర్ ఐదర్ 4th or 5th. ఎనీ అదర్ టీచర్ అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ కావచ్చు, లేదా హిందీ కావచ్చు. సో కన్సర్న్ సబ్జెక్టులు ఎవరైతే ఉంటారో కంపల్సరీ వాళ్ళు ఏంటంటే ఐదర్ ఏఆర్బి 4th మనకి ఏమి ఇచ్చారు అంటే ఏఆర్బి అంటే మనందరికీ తెలిసిందే, మ్యాథ్స్ అండ్ సైన్స్ అన్న ఆప్ట్ చేసుకోవాలి, అదేవిధంగా సోషల్ స్టడీస్ అన్న ఆప్ట్ చేసుకోవాలి. 60 మార్కులకు గాను ఆప్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనకు టోటల్ ఏంటి అంటే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ద లాంగ్వేజ్ 2 షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. సో లాంగ్వేజ్ 1 ఏమో మన మదర్ టంగ్ ఏదైతే అది ఉంటుంది. ఒక లాంగ్వేజ్ 2 అయితే ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది. ఫర్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్టర్స్ క్వశ్చన్స్ విల్ బి యాజ్ ఫాలోస్. సో మ్యాథ్స్ టీచర్ కానీ, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ కానీ, సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్ కానీ క్వశ్చన్స్ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. 20 మార్కులు అని చెప్తున్నారు, 60 మార్క్స్కు. మ్యాథ్స్ ఏమో 30 క్వశ్చన్స్ ఉంటాయి, కాంటెంట్ 24, పెడగాజీ 6. అదేవిధంగా సైన్స్కి సంబంధించి 30 మార్కులు ఉంటాయి, కాంటెంట్ 24, పెడగాజీ 6. అదేవిధంగా సైన్స్లో కాంటెంట్ ఫిజికల్ సైన్స్ 12 క్వశ్చన్స్ ఉంటాయి, కాంటెంట్ బయాలజికల్ సైన్స్లో 12 క్వశ్చన్స్ అంటే 12 24 మార్కులు. సైన్స్ పెడగాజీలో 6 క్వశ్చన్స్ ఆర్ 6 మార్క్స్. ఓకే. ఫర్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ద సిలబస్ విల్ కవర్ ద సెక్టర్స్ ఏరియాస్ నేమ్లీ హిస్టరీ, జియోగ్రఫీ, civics and economics. Out of 60 marks 48 will be on the content and the remaining on the pedagogy. ఇక సోషల్ స్కూల్ అసిస్టెంట్ మిత్రులకైతే టోటల్ 60 మార్కులకు గాను 48 మార్కులు కాంటెంట్ ఉంది, 12 మార్కులేమో పెడగాజీ ఉంటుంది. ఇక పేపర్ 2 ద సిలబస్ ఫర్ ద TET ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సోషలిస్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ద టాపిక్స్ ఆఫ్ ద క్లాస్ 6 to 10th. ఎవరైతే పేపర్ 2కు సంబంధించిందంటే స్కూల్ అసిస్టెంట్ మిత్రులు, TET సిలబస్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్లో బేస్డ్ ఆన్ టాపిక్స్ ఏంటంటే 6 నుండి క్లాస్ 6th to 8th. The difficulty standard of questions as well as their linkage could be up to 12th class. సో సిలబస్ మాత్రం 6 to 8 అంటున్నారు, కానీ ద లింకేజ్ 12th దాకా వెళ్తుంది అంటున్నారు. డిఫికల్టీ లెవెల్ కూడా క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా 12th స్టాండర్డ్ వరకు ఉంటుంది అంటున్నారు. ద సిలబస్ ఫర్ ద లాంగ్వేజ్ 1 and 2 షెల్ బి బేస్డ్ ఆన్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీస్, స్టాండర్డ్ అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్, 12th క్లాస్ లెవెల్. సో ఈ విధంగా భాష లాంగ్వేజ్ అయితే మనం మదర్ టంగ్ తెలుగు తీసుకుంటాము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది తీసుకుంటుంది 2 కంపల్సరీ ఇంగ్లీష్. దానిలో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రొఫిషియన్సీ అనేది ఆఫ్ ద లాంగ్వేజ్, ప్రొఫిషియన్సీ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది, కమ్యూనికేషన్ అండ్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. 12th స్టాండర్డ్ వరకు ఈ యొక్క స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని ఇస్తున్నారు. సో అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇందులో కూడా పర్పస్ ఆఫ్ సెలెక్షన్ ఇక్కడ మామూలుగా సో ద పర్పస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ టీచర్స్ అండ్ ద రూల్స్ కోడ్ అబ్టైన్డ్ ఇన్ ఏపీ TET. సో తెలంగాణ స్టేట్, TS స్టేట్, అదేవిధంగా CTET సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ విత్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఏపీ TETలో కానీ, లేదా TS స్టేట్లో కానీ, తర్వాత CTETలో కానీ మన అందరికీ తెలిసింది 150 మార్క్స్కి ఉంటాయి. పాస్ మార్క్స్ ఎన్ని, ఓసీ మిత్రులు అయితేనేమో
ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్లో 150 మార్కులకు కానీ 90 మార్కులు రావాలి. అదేవిధంగా సీటెట్లో కూడా 90 మార్క్స్ రావాలి, 60%. ఇంకా బీసీ మిత్రులు అయితే 75 మార్కులు అంటే 50% వస్తే సరిపోతుంది. ఏపీ కానీ టీఎస్ టెట్లో 75 మార్క్స్, సీటెట్లో కూడా 75 మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీ మనకు క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియల్ ఏబుల్డ్ క్యాండిడేట్ మిత్రులకైతే 60 మార్క్స్ వస్తే చాలు, 40%. సో అది మామూలుగా టీఎస్ టెట్ కానీ సీటెట్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏపీ టెట్లో కానీ 60 మార్కులు వస్తే సరిపోతుంది. ద ఏపీ టెట్ స్కోర్స్ అబ్టైన్డ్ బిఫోర్ ద అపాయింటెడ్ డే ఆఫ్ 2/6/2014 షెల్ ఓన్లీ బి కన్సిడర్డ్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మనకి. ఏంది అంటే మామూలుగా 2014 అంటే తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఏపీ టెట్ స్కోర్ అబ్టైన్ చేస్తామో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. షెల్ ఓన్లీ బి కన్సిడర్డ్. Selection of the candidate shall be on the basis of combined marks secured in the written exam to be conducted by the TSPSC 80% and TET 20% for all category of posts. సో మామూలుగా మనకి ఎట్లా ఫైనల్ సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే టీఎస్సీపీఎస్ ద్వారా టీఆర్టీ టెస్ట్లో 80% మార్కుల వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా మన టెట్కి 20% వెయిటేజ్ ఉంటుందని ఇక్కడ ఇవ్వబడం అనేది జరిగింది. సో దయచేసి ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి ఇచ్చారు. ఇప్పుడు మనం సిలబస్ గురించి ఒకసారి చూద్దాం. ఇక పేపర్ 2 లోపల మన అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 30 మార్కులు ఉంటాయి. సో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, శిశు వికాసం మరియు బోధన అభ్యసన శాస్త్రం అనేది తెలుగులో మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దయచేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను మీకు పీడిఎఫ్ కూడా పెడతాను దీన్ని, కానీ ఓవరాల్ ఒక ఐడియా తీసుకోవడానికి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, డెవలప్మెంట్, గ్రోత్, మ్యాచ్యూరిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, దేర్ ఇంప్లికేషన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయాలజికల్, సైకలాజికల్, సోషలాజికల్ అంటున్నారు. Dimensions of development in their interrelationship, physical, motor, cognitive, emotional, social అన్నారు. Understanding development, Piaget, Kohlberg, Chomsky, Carl Rogers and Erikson. Individual differences, inter-individual differences in the areas of attitude, aptitude, interest and habit, thinking, divergent, convergent, intelligence and their assessment. Development of personality, concept and factors affecting development of personality, child rearing practices, self-concept, adjustment, behavioral problems, defense mechanisms, mental health, methods of approaches of child development, introspection method, observation, interview, case study, anecdotal records, questionnaires, experimental method, rating scales, cross-sectional and longitudinal. తర్వాత డెవలప్మెంటల్ టాస్క్స్ అండ్ హ్యాజర్డ్స్. సో ఇది డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, శిశు వికాసంలో మనకి ఇచ్చిన సిలబస్ ఇది. అదే రకంగా అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్, మన లెర్నింగ్ చాప్టర్లో ఏమేమిందంటే కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, factors of learning, personal and environmental, approaches to learning and their application, behavior, Skinner, Pavlov, Thorndike, constructivism, Piaget, Vygotsky, Gestalt, Kohler, Kafka and observation, Bandura, dimensions of learning, cognitive, effective performance, motivation and sustains its role in learning, memory and forgetting, transfer of learning. ఇది లర్నింగ్ చాప్టర్ లోపల సంబంధించిన సిలబస్. ఇక పెడగాజికల్ కన్సర్న్స్లో కనుక తీసుకున్నట్టయితే teaching and its relationship with the learning and learner, learners in the context of situation, learner in the social, political and cultural context, children from diverse contexts, children with special needs, CWSN, inclusive education, understanding of pedagogy method, inquiry based learning, project based learning, survey, observation and activity based learning, cooperative and collaborative learning, individual and group learning, issues and concerns with respect to organizational learning in the classroom, likely study habits, self-learning and learning to learn skills, organizing learning in heterogeneous classroom groups, social economic background, abilities and interests, theories of instruction, Brunner, teaching as a planned activity, elements of planning, phases of teaching, pre-active, interactive, post-active, general and subject related skills, comprehension, competencies required in teaching and attributes of good facilitator, learning resources, self, home, school, play, community, technology, classroom management, role of student, teacher, leadership, style of teacher, creation of non-threatening learning environment, managing behavioral problem, guidance and counseling, child abuse, punishment and its legal implication, right of child, time management, distinction between assessment for learning and assessment of learning, school-based assessment, continuous comprehensive evaluation at CCE, perspective and practice, understanding teaching and learning in the context of NCF 2005 and RTE 2009. సో ఇక్కడ మనం కొంచెం యాడప్ అయ్యేది NEP 2020 లేదా ICT కూడా యాడప్ కావచ్చు. సో ఇది మనకు 2017 లోపల
2016లో ఇవ్వబడ్డ ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించింది 30 మార్కులకు గాను సిలబస్ ఇచ్చారు. అదే రకంగా పేపర్ 2లో నెక్స్ట్ మనకి ఏంటి అంటే, దయచేసి నేను డీటెయిల్గా వెళ్ళడం లేదు, ఒక సైడింగ్స్ చూస్తాను, మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పెడతాను, దాన్ని తీసుకోవచ్చు. తెలుగు లోపల పఠనావగాహన అని ఇచ్చారు, తెలుగు సాహిత్యం సంస్కృతి, ఇందులో కూడా చాలా ఇచ్చారు. 2010 ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాలని, పదజాలం గురించి, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు. సో దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు. అదేవిధంగా భాషాంశాలు అని ఇచ్చారు. తర్వాత బోధనా పద్ధతుల లోపల పెడగాజీ, భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు, భాష వివిధ భావనలు, స్వభావం, భాషా నైపుణ్యాలు, ప్రణాళిక రచన, సాహిత్య ప్రక్రియలు, బోధనాభ్యసన సామాగ్రి, నిరంతర సమగ్ర మూల్యాంకనం. సో ఇది కూడా మనందరికీ తెలిసిందే. తెలుగు ఏదైతే ఉంటుందో దీనిలో కూడా 30 మార్క్స్ ఉంటాయి. కాంటెంట్ 24 మార్కులు పెడగాజీకి ఇక్కడ ఇచ్చిన దీని పెడగాజీకి మనకు 6 మార్కులు ఉంటాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మనకు లాంగ్వేజ్ 2 తెలిసిందే, దీనిలో కూడా 30 మార్కులు ఉంటాయి. కాంటెంట్ 24 మార్కులు పెడగాజీ ఇక్కడ ఇచ్చారు, దానికి 6 మార్కులు ఉంటాయి. సో ఇక్కడ కాంటెంట్ కనుక తీసుకున్నట్టయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది టోటల్గా ఒకసారి మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్ పెడతాము, దయచేసి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రకంగా మనకి ఇచ్చారు. ఇక పెడగాజీ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫొనెటిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్, లెసన్ ప్లాన్స్, కరికులం, టెక్స్ట్ బుక్స్, ఇంపార్టెంట్ నీడ్, ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ సిసిఏ. సో ఇది ఈ రకంగా మనకు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అవుతుందో 30 మార్క్స్ ఉంటాయి. కాంటెంట్కి 24 మార్కులు, పెడగాజీకి 6 మార్కులు ఉంటాయి. అదే రకం తీసుకున్నట్టయితే మామూలుగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్లకు ఉన్న సిలబస్ కంపల్సరీగా అదే మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ మిత్రులు కావచ్చు, కంపల్సరీగా ఇది చూసుకోవాలి. మ్యాథమెటిక్స్లో చూడండి, కాంటెంట్కి 24 మార్కులు, నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్స్, సెట్స్, ఆల్జిబ్రా, జామెట్రీ. అదేవిధంగా తీసుకున్నట్టయితే మెన్సురేషన్, డేటా హ్యాండిలింగ్, ట్రిగ్నోమెట్రీ. అదేవిధంగా మ్యాథ్స్ పెడగాజీకి 6 మార్కులు, డెఫినేషన్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ మ్యాథమెటిక్స్, టీఎల్ఎం ఇన్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, డిజైనింగ్, అడ్మినిస్ట్రేషన్, అనాలిసిస్ ఆఫ్ స్కూల్ అచీవ్మెంట్ టెస్ట్, SAT. అదేవిధంగా ద మ్యాథమెటిక్స్ టీచర్, రిసోర్స్ యూటిలైజేషన్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్. ఈ విధంగా కంపల్సరీగా మనకి ఏంటి అంటే, మ్యాథ్స్లో తీసుకున్నట్టయితే కాంటెంట్ ఖచ్చితంగా 24 మార్కులు ఉంటాయి, పెడగాజీకి 6 మార్కులు ఉంటాయి. సో దయచేసి ఇక్కడ ఇచ్చారు మ్యాథమెటిక్స్ సంబంధించింది 60 మార్కులు, మ్యాథమెటిక్స్ సైన్స్ కలిపి 60 మార్కులు ఉంటాయి. మ్యాథమెటిక్స్ కాంటెంట్ ఏమో 24 మార్కులు, పెడగాజీకి మనకు 6 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ తీసుకుంటే కూడా అంతే, 30 మార్కులు ఉంటాయి. అందులో కాంటెంట్ 24, తర్వాత పెడగాజీకి గాను మనకు 6 మార్కులు ఉంటాయి. సైన్స్ కాంటెంట్లో నేచురల్ రిసోర్సెస్, అవర్ యూనివర్స్, నేచురల్ ఫినామినాన్, అదేవిధంగా సౌండ్, హీట్, మెకానిక్స్, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా తీసుకుంటే మ్యాటర్ అరౌండ్ అస్, తర్వాత లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అండ్ కెమికల్ క్యాలిక్యులేషన్స్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్, మెటలర్జీ. అదే రకంగా బయాలజీ తీసుకుంటే లివింగ్ వరల్డ్, ప్లాంట్ వరల్డ్, తర్వాత ఎనిమల్ వరల్డ్, మూమెంట్స్, మైక్రోబ్స్, అవర్ ఎన్విరాన్మెంట్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ. సో దయచేసి ఇది కాంటెంట్. ఈ కాంటెంట్కి వెళ్ళి మనకు 24 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా పెడగాజీ ఆఫ్ సైన్స్లో తీసుకుంటే డెఫినేషన్ 6 మార్కులు, డెఫినేషన్, నేచర్ అండ్ స్ట్రక్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ సైన్స్, ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, టీచింగ్ సైన్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ సైన్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, టీఎల్ఎం ఇన్ సైన్స్, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, సైన్స్ ల్యాబొరేటరీ, సైన్స్ టీచర్, చేంజింగ్ రూల్స్, సైన్స్ కరికులం అండ్ ట్రాన్సాక్షన్, NCF 2005, SCF 2011, న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్, CCE, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, డిజైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అనాలిసిస్ ఆఫ్ SAT, స్కూల్ అచీవ్మెంట్, స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. సో దయచేసి ఇది మనకు 6 మార్క్స్ గాను సైన్స్లో పెడగాజీ 2, మ్యాథ్స్, సైన్సు. ఎవరైనా మ్యాథ్స్ మిత్రులు కానీ సైన్స్ మిత్రులు కానీ కంపల్సరీ 60 మార్కులది 2 సబ్జెక్టులు చేయాల్సి ఉంటుంది. అదే రకంగా సోషల్ కనుక తీసుకున్నట్టయితే 60 మార్కులకు గాను ఇక్కడ దయచేసి 40 మార్కులేమో కాంటెంట్, 12 మార్కులేమో పెడగాజీ.
డైవర్సిటీ అండ్ ఆన్ ఎర్త్ అని ఇచ్చారు ఫస్ట్ టాపిక్గా. అందులో మ్యాప్స్, గ్లోబు, సోలార్ ఎనర్జీ, ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్, యూరోప్, ఆఫ్రికా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పేసి ఇస్తున్నారు. రెండవది ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్, అదేవిధంగా బడ్జెట్. సో దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, పీడిఎఫ్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో దయచేసి తప్పనిసరిగా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ కంపల్సరీ తీసుకోవాలి మీకు. లైవ్లీహుడ్, పబ్లిక్ హెల్త్, ఇన్ఫ్లేషన్, న్యూ ఎకనామిక్, ఫుడ్ సెక్యూరిటీ, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, ట్రైబల్ పంచాయత్ సిస్టమ్, ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్, రీజనల్ కింగ్డమ్స్, మొఘల్స్, నేచురల్ మూమెంట్, మేకింగ్ ఆఫ్ లాస్, ఇంప్లిమెంటేషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, చేంజింగ్ కల్చర్, డెమోక్రటిక్ అండ్ నేచురల్ మూమెంట్, ఇండస్ట్రియలైజేషన్, colonization, World War I and II, national liberation movement, post-war World War, India and UNO, NAM, independent India, the movement for the formation of Telangana అందులో ఇచ్చారు. అదేవిధంగా సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఎంక్వైరీ, డైవర్సిటీ ఇన్ ఇండియా, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్, సోషల్ మూమెంట్. తర్వాత రిలీజియన్ అండ్ సొసైటీ ఇన్ ఎర్లీ టైమ్స్, ఎర్లీ రిలీజియన్, ఫోక్ గాడ్స్. సో ఈ రకంగా సోషల్ సంబంధించిన దయచేసి సిలబస్ ఇచ్చారు. క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్, అండర్స్టాండింగ్ సెక్యులరిజం, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. అదేవిధంగా సిక్స్త్ అంశంగా లాంగ్వేజ్, సంఘం, లిటరేచర్, స్కల్ప్చర్ అండ్ బిల్డింగ్, రూల్స్ అండ్ బిల్డింగ్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, స్పోర్ట్స్ అండ్ నేషనలిజం, కామర్స్. పెడగాజీ కనుక తీసుకున్నట్టయితే 12 మార్కులు సోషల్ స్టడీ మిత్రులకు. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సోషల్ స్టడీస్, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్, వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, రిసోర్సెస్, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, ఎవాల్యుయేషన్, సోషల్ స్టడీస్ టీచర్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిఫారెస్టేషన్, సోషియో ఎకనామిక్ ప్రాబ్లం, నేషనల్ ఐడెంటిటీ, సివిల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. సో ఇది పెడగాజీకి సంబంధించింది. సో మరొకసారి ఫైనల్గా మనం తీసుకునేందంటే మనకు ఈ టెట్ మనకు 150 మార్కులుగానే ఉంటుంది. ఇందులో ఒకటి అది సీటెట్ కావచ్చు, లేదా మన టీఎస్ టెట్ కావచ్చు, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఏపీ టెట్ కావచ్చు. అందులోపల మనకు కంపల్సరీగా పాస్ మార్క్ ఏంటంటే ఓసీ మిత్రులైతే 90 మార్కులు రావాలి, అదేవిధంగా బీసీ మిత్రులైతే 75 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ మిత్రులైతే తప్పనిసరిగా 60 మార్కులు రావాలి. ఏపీ టెట్ స్కోర్స్ అప్టైన్డ్ బిఫోర్ అపాయింటెడ్ డే, అంటే ఇప్పుడుగా తెలంగాణ ఏర్పడక ముందు కనుక ఏపీ టెట్ స్కోరే అవుతుంది, అది మిగతా అది వ్యాలిడిటీ కాదన్నట్టు ఇందులో ఇస్తున్నారు. షెల్ ఓన్లీ బి కన్సిడర్డ్. సో ఇందులో కూడా క్యాండిడేట్ సెలెక్షన్ కంబైన్డ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ రిటర్న్ ఎగ్జామ్ టు బి కండక్టెడ్ బై ద టీఎస్పీఎస్సీ 80% అండ్ టెట్ 20% ఫర్ ఆల్ ద కేటగిరీస్ పోస్ట్. సో మన టెట్ వెయిటేజ్ 20% ఉంది, అదేవిధంగా టీఆర్టీకి 80% వెయిటేజ్ ఉంటుంది. సో వన్స్ అగైన్ మిత్రులందరికీ విజ్ఞప్తి, ఈ టెట్కి సంబంధించిన సిలబస్, ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా మనకు కొత్త నోటిఫికేషన్లో మనకి ఇస్తారు. దయచేసి ఏమైనా మార్పులు చేర్పులు కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా మనం ఏంటి అంటే వాటిని గ్రహించుకోవాలి. స్లైడ్ చేంజెస్ ఉంటాయి, సిలబస్లో చాలా చేంజెస్ ఉండవు, కొన్ని ఇప్పుడు ఎన్ఈపీ 2020 అనుకున్నాం, అలాంటి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఏ మార్పులను కానీ తప్పనిసరిగా గమనించుకోవాలి. ఈ ప్రస్తుతానికి మాత్రం ఎవరమైనా ప్రజెంట్ ఈ సిలబస్ని తీసుకొని మనం అందరం ప్రిపేర్ కావడం అనేది జరుగుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. తప్పనిసరిగా ఈ యొక్క పీడిఎఫ్ను మీరు 1-2 కాపీస్ తీసుకోండి. తెలుగు మీడియం మిత్రులు అయితే తప్పనిసరిగా ఇక్కడే మీరు రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్, మ్యాచురేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్ అన్నాడు, అంటే ఇక్కడ ఏంది గ్రోత్ అంటే పెరుగుదల, మ్యాచురేషన్ అంటే వికాసం, అవునా కదా. సో ఈ విధంగా దీనికి సంబంధించింది కాన్సెప్ట్ అండ్ నేచర్ అనేదాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుంటే చాలు. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస సూత్రాలు అంటే దేర్ ఇంప్లికేషన్స్ అంటున్నాడు, వాటి అనువర్తనాలు, అట్లా మీరు దయచేసి రాసుకోండి. దయచేసి మళ్ళీ మీకు వీలైనట్టయితే తప్పనిసరిగా తెలుగుకు సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఏమైనా అర్థం కాకపోతే దయచేసి నాకు కాంటాక్ట్ చేయండి. నా యొక్క ఫోన్ నెంబర్ 9949038628. అదే రకంగా తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, మీకు ఏం డౌట్ ఉన్నా ఏ అంశమన్నా దయచేసి మీరు మార్నింగ్ ఉదయం ఆఫ్టర్ 8 o'clock యూ కెన్ ఆస్క్ మీ. అదేవిధంగా ఈవినింగ్ కూడా మీరు 5 తర్వాత కూడా దయచేసి అడగవచ్చు క్వశ్చన్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.